సర్వోన్నతుడా, మహోన్నతుడా, మీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. గడిచిన కాలమంతా మీ కృపాక్షేములు మాకు అనుగ్రహించారు. మీరు మీ ప్రేమ చేత మమ్మలను కాపాడి అంటున్నారు. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో ఉన్నాను తండ్రి. మీ మాటల్ని ధ్యానించి ఆధ్యాత్మిక చారిత్రాత్మక అవగాహనను పెంపొందించుకొని తండ్రి, మీ యొక్క సంకల్పములు, మీ ఆశీర్వాదములు, ఆశయాలు, ఉన్నతమైనటువంటి విధానాలు ఎలా ఉంటాయి అనేటువంటి తెలుసుకొని మీకు ఇష్టమైనటువంటి పిల్లలముగా బ్రతికి మీ యొక్క ఈవులకి ప్రతి విధమైనటువంటి సహవాసానికి పాత్రలమై ఉండగలిగేటువంటి ధన్యతను మాకు అనుగ్రహించమని మీ ప్రియకుమారుడు ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమగల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్యానల్లో ఉన్నటువంటి దేవుని పిల్లలైన ఆత్మీయులందరికీ కూడా పేరు పేరున శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, నిన్నటి దినమున అబ్రహాము గారి ప్రథమ దాసుడు అబ్రహాము గారి యొక్క ఆలోచన మేరకి 10 ఒంటెలని, 10 మంది మనుషులని, విలువైనటువంటి వస్తువులని తీసుకొని అరమ్నా హారాయిములో ఉన్న, అనగా మెసొపొతేమియా ప్రాంతంలో ఉన్నటువంటి నాహోరు అనేటువంటి పట్టణమునకు చేరి ఉన్నాడు. ఒకసారి మీరు చివర్లో ఉన్నటువంటి పటములు చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఆది కాండముతో సంబంధము కలిగి ఉన్న ప్రదేశాలు అనేటువంటి ఒక పటం ఉంటుంది. ఇక్కడ మనం అబ్రహాం గారు మిద్యాను ప్రాంతమైనటువంటి ఊరు నుండి హారాముకు చేరుకున్నాడు అనేటువంటి విషయాన్ని గతంలో మనం గమనించి ఉంటున్నాం. ఈ హారాముకు వెళ్ళేటువంటి మార్గంలో యూప్రటీస్ నది ఉంది. ఓకే, ఈ యూప్రటీసు నదికి, హిద్దీకెలు నదికి జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే మీద ఏదేను వనంలో ప్రారంభమైనటువంటి నదులు, ఒకటి యూప్రటీసు, రెండవది హిద్దెకెలు. యూప్రటీస్ నదికి మీదుగా హిద్దెకెలు ప్రవహించింది. ఇది అషూరు ప్రాంతం గుండా ప్రవహించింది. యూప్రటీస్ నది ఏమో బబులోను ప్రాంతం గుండా ప్రవహించింది. ఈ హారానుకు తూర్పుగా ఈ అషూరుకి బబులోనికి మధ్యలో, ఈ 2 నదుల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతము మెసొపొతేమియా. మీకు కనిపించింది అనుకుంటున్నాను, మెసొపొతేమియా. ఈ మెసొపొతేమియా అనేటువంటి ప్రాంతమునకు అబ్రహాము గారి దాసుడు ఈ జనులని, ఒంటెలని, విలువైనటువంటి వస్తువులని వెంటబెట్టుకుని వెళ్ళటం జరిగింది. ఆ ప్రాంతాన్ని అప్పటికి
అరమ్నాహారాయిము లోయ, అరమ్నాహారాయిములో ఉన్నటువంటి ప్రాంతము అని పిలువబడటము జరిగింది. అక్కడ అబ్రహాము గారి సహోదరుడైనటువంటి నాహోరు గారు వాసము చేశారు. ఆ ప్రాంతమునకు అతడు చేరిన తర్వాత 11వ వచనం, ఆదికాండము 24వ అధ్యాయము 11వ వచనమును చదువుకుందాం. సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయట ఉన్న నీలబావి వద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లా నేను, వీరు కనానులో ఉన్నటువంటి హెబ్రోను అనేటువంటి ప్రాంతం నుండి బయలుదేరారు. అక్కడి నుండి ఈ మెసొపొతేమియా ప్రాంతంలో ఉన్నటువంటి నాహోరు పట్టణమునకు చేరారు. అంటే హెబ్రోను టు నాహోరు. వీరు ప్రయాణం చేయటానికి ఎన్ని దినములు పట్టింది అనేటువంటి సమయం ఇక్కడ చెప్పలేదు, కానీ ఆ నాహోరు పట్టణమునకు చేరేసరికి సాయంకాలము అయింది. సాయంకాలమునకు చేరుకున్నారు. సాయంకాలము చేరుకున్న తర్వాత అక్కడ ఈ అబ్రహాము గారి యొక్క దాసుడు ఒక ఆలోచన చేశారు. సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు. పల్లెటూర్లలో ఆ మాటకు వస్తే పట్టణంలోనైనా పూర్వపు రోజుల్లో బావుల యొద్దకి వెళ్ళి నీళ్లు తోడుకుని రావటం అనేటువంటిది జరుగుతూ ఉండేటువంటిది. వారి వారి అవసరాల నిమిత్తము ఉదయ సాయంకాలములు బావిలో నీళ్లు తోడుకుని వచ్చేటువంటి వారు. వీరు సాయంకాలమునకు అక్కడికి వెళ్ళేసరికి ఆ ఊరి స్త్రీలు ఊరి బయట ఉన్నటువంటి బావి యొద్దకి నీళ్లు తోడుకుని వెళ్ళటానికి వచ్చిపోతూ ఉన్నారు. ఆ తరుణములో ఆ నీళ్ళ బావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లా నేను, అంటే ఒంటెలను మోకరింప చేయటం అంటే వాటికి కాస్త విశ్రాంతినివ్వటము దాని అర్థం. ఓకే, ప్రయాణం చేసి వస్తాయి కదా, వాటికి విశ్రాంతినిచ్చారు. 12వ వచనం, నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్రహాము గారి యొక్క దాసుడికి అది ఆత్మ ప్రేరేపణ అయి ఉండొచ్చు, లేదా స్వయం వివేకమై ఉండొచ్చు. అబ్రహాము కొలుస్తున్నటువంటి దేవుడైన యెహోవాని కొలిచేటువంటి వాడుగా ఉన్నటువంటి దాసుడైనటువంటి వాడికి దేవుని పట్ల ఒక అభిప్రాయము, ఒక అవగాహన కలిగిన వాడై దేవునికి విన్నపం చేసుకుంటున్నాడు. ఏమని అంటే, నేను నా యజమానుడు పంపించగా వచ్చినటువంటి కార్యము ఏదైతే ఉందో అది సఫలం కావాలి తండ్రి. నా యజమానుడు సంతోషించేటువంటి కార్యము జరగాలి.
నా యజమానుడు ఏం కోరుకున్నాడు అనంటే, నా బంధువులలో ఒక స్త్రీ నా కుమారునికి భార్యగా ఉండులాగున నీవు వెళ్ళి వారిని కలుసుకొని మాట్లాడి వచ్చుటకు సిద్ధపడినటువంటి స్త్రీని వెంటబెట్టుకుని రమ్మని చెప్పారు. సాధారణంగా సంబంధములు కుదుర్చుకునేటప్పుడు మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు పిల్లగాడు నచ్చాలి అని అంటూ ఉంటాం. అంటే అబ్బాయి అమ్మాయి మొదటగా నచ్చాలి. కొంచెం పూర్వపు రోజుల్లో అబ్బాయి అమ్మాయిలకి నిమిత్తం లేదు. ఈ తల్లిదండ్రులకి, అంటే అబ్బాయి యొక్క తల్లిదండ్రులకి అమ్మాయి యొక్క తల్లిదండ్రులకి నచ్చితే పిల్లలు తల్లిదండ్రులు చూసినటువంటి సంబంధాన్ని చేసుకోవాలి. ఇప్పుడు అబ్రహాము గారి కాలము నాటి పరిస్థితిని చూస్తే మనకు అర్థమవుతున్నది ఏంటో తెలుసా? పిల్లలు కాదు, తల్లిదండ్రులు కూడా కాదు. వీళ్ళెవరండి? దాసుడు, అంటే పనివారు. పనివారు వెళ్ళి చూసి పట్టుకురాబడినటువంటి స్త్రీని వివాహము చేసుకోవాలి. అంటే నాగరికత అనేటువంటిది ఎలా మారింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అభివృద్ధి అనేటువంటి పదం నేను వాడలేకపోతున్నాను. నాగరికత అనేటువంటిది ఎలా మారింది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. రెండవది, తల్లిదండ్రులకైనా పనివారికైనా ఎలాంటి ప్రాధాన్యతను ఇచ్చేటువంటి వారు అనేటువంటి విషయం ఒకటి. ఇక మూడవది, ఎవరితో కాపురము చేయాలి అనేటువంటి ఈ నిర్ణయములో దేవునికి ప్రాధాన్యతనిచ్చి దేవుడు జతపరిచినటువంటి వారితో మేము కాపురము చేయాలి అనేటువంటి ఆ విధేయత, వినయము ఉన్నటువంటి కాలములు అవి. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, నా యజమానుడగు అబ్రాహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రాహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ళ ఊట యొద్ద నిలుచుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగున్నట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండును కాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలుసుకొందును అనెను. పనివాడుగా వచ్చినప్పటికీ ప్రాధాన్యత పరంగా ఏదో ఒకటిలే అని తాను నిర్ణయించుకోలేదు. దూరభారమైన యజమానికి నమ్మకమైనటువంటి వాడుగా, నా యజమానుని నమ్మకాన్ని నేను నిలబెట్టాలి,
నా యజమానుని కుమారుడికి సరి అయినటువంటి భార్యనుగా ఇక్కడ నేను ఎంచుకొని తీసుకొని వెళ్ళగలగాలి. రెండవది, నా యజమానునికైనా నా యజమాని కుమారుడైనటువంటి ఇస్సాకుకైనా ఎవరైతే బాగుంటుందో వారిని నేను ఎంచటం కంటే, నేను నిర్ణయించటం కంటే నా యజమానుని దేవుడైన యెహోవా గారు నిర్ణయిస్తే బాగుంటుంది, ఇక దానికి తిరుగు ఉండదు అని దేవునికి ఒక విన్నపం చేసుకుంటున్నాడు. ఆ రోజుల్లో దేవుని పట్ల ఎంత విశ్వాసం ఉండేదో, విన్నపించుకుంటున్నటువంటి విషయం పట్ల దేవుని యొక్క నిర్ణయము అంత గొప్పగా ఉంటుంది అనేటువంటి గురి ఎంతగా ఉండేది అనేటువంటి దానికి ఇదొక ముఖ్యమైనటువంటి గురుతు. ఏమని విన్నపించుకుంటున్నాడు అనంటే, అయ్యా, ఈ బావి యొద్దకు అనేక మంది స్త్రీలు వస్తున్నారు, అమ్మాయిలు వస్తున్నారు. నీవు ఎవరిని చూపిస్తావో ఆ అమ్మాయిని నేను తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాను. మీరు ఎవరిని సూచిస్తున్నారు అనేది గుర్తించటానికి నేను ఒక పని చేస్తానయ్యా. ఆ బావి యొద్దకు వెళ్ళి, మనకు దాహం వేస్తున్నది, నీ చేతిలో ఉన్నటువంటి కడవ ద్వారా కడవతో నాకు దాహమునకు నీళ్లు పోయమని నేను అడుగుతాను. అడిగినప్పుడు, దాహమునకు నీళ్ళు కదా, త్రాగుము, నీవు త్రాగుము, ఎక్కడి నుండో దూరం నుండి వచ్చినట్టున్నారు, నీ ఒంటెలకు కూడా, అంటే ఇది నేను అడగను, ఒంటెలు అనేటువంటి విషయాన్ని నేను అడగను, కానీ నీవు సూచించేటువంటి అమ్మాయి నోట నుండి ఈ మాట రావాలి. వస్తే ఆవిడే నా యజమానుని కుమారుడికి భార్యగా నిర్ణయించబడింది మీ ద్వారా అనేటువంటి విషయాన్ని నేను ఎరుగుతాను అని దేవునికి విన్నపం చేసుకున్నాడు. అబ్రహామునకు నమ్మకమైనటువంటి దాసుడుగా వచ్చినటువంటి, అతడు చేసినటువంటి ప్రార్థనను విన్నటువంటి దేవుడు ఆ ఎలియేజరు అనేటువంటి ఆ దాసుని మాట కూడా విన్నాడు. అవును, ఇలా ప్రార్థన చేసి ఇప్పుడు అక్కడికి వచ్చినటువంటి అమ్మాయిని నీళ్ళు అడిగాడు. ఏమని అడిగాడంటే 15వ వచనం, అతడు మాటలాడుట చాలించకముందే, అంటే దేవుడితో మాట్లాడుచున్నాడు, ఆ మాటలు పూర్తవుచున్నాయో లేదో అది పూర్తి కాకముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చాను. నిన్నటి దినమున మనం చదువుకొని ఉంటాం. నాహోరు సంతానమును గురించి మనం మాట్లాడుకున్నాం 22వ అధ్యాయం చివరిలో. అబ్రహాము తమ్ముడైన నాహోరుకు చిన్న కుమారుడు బెతూయేలు. బెతూయేలు యొక్క కుమార్తె రిబ్కా 22వ అధ్యాయం 22వ వచనంలో మనం కనబడుతుంది. ఇప్పుడు ఈ నాహోరు పట్టణమునకు వచ్చిన తర్వాత ఇతడు ప్రార్థన చేస్తూ ఉండగానే, అంటే ముగింపులోనికి వస్తూ ఉండగానే, ఈ బెతూయేలు కుమార్తె అయినటువంటి రిబ్కా నీళ్లు త్రోడుకోవటానికి కడవ చేత పట్టుకొని అక్కడికి వచ్చింది.
వచ్చి ఏం 15 వచనం చూస్తున్నాం మనం. రిబ్కా భుజం మీద కడవ భుజం మీద పెట్టుకుని వచ్చాను. 16 వచనం. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా. అంటే బావులలో రకాలు ఉంటాయి. త్రాడుతో తోడుకునేటువంటి విధంగా ఉండేటువంటి నిటారు బావి, అలాగే మెట్ల బావులు అని ఉంటాయి. మెట్ల బావి అంటే మెట్ల గుండా దిగి కడవలతో ముంచుకొని మళ్ళీ మెట్ల ద్వారా పైకి ఎక్కేటువంటి బావులు, దిగుడు బావులు లేదా దిగి ఎక్కేటువంటి బావులు ఉంటాయి. అయితే ఇక్కడ దిగుడు బావి ఉంది. ఆ నీళ్లు నింపుకొని బావి మీదికి ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. ప్రియులారా, జాగ్రత్తగా అంటే ప్రాక్టికల్గా ఆచరణలో ఇలాంటివి ఎంత ఛాలెంజింగ్గా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే సవాలు. ఎక్కడి నుండి వచ్చాడు ఆయన? హెబ్రోను అనేటువంటి ప్రాంతం నుండి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? మెసొపొతేమియాలో ఉన్నటువంటి నాహోరు అనేటువంటి పట్టణమునకు వచ్చాడు. అంటే ఆల్మోస్ట్ ఆల్ హెబ్రోను అనేటువంటిది ఇప్పటి ఇజ్రాయేలు దేశంలో దక్షిణ భాగంలో ఉంటుంది. ఇప్పుడు నాహోర్ ఎక్కడ ఉంది? ఇది ఇజ్రాయేలు దేశమునకు ఉత్తరాన, ప్రస్తుతము టర్కీ, అలాగే ఇరాన్, ఇరాక్ ప్రాంతములు ఏవైతే ఉన్నాయో ఈ టర్కీ, ఇరాన్, ఇరాక్ ప్రాంతములకు మధ్యగా ఉండేటువంటి, ఈ రెండు దేశములకు మధ్యలో ఉండేటువంటి పట్టణము లేదా గ్రామము నాహోరు. సుదీర్ఘమైనటువంటి దూరం. వారు వారముల కొద్దీ, నెలల కొద్దీ ప్రయాణం చేసి రావాలి. పరిచయము లేని దేశం, పరిచయము లేనటువంటి పట్టణాలు, గ్రామాలు. ఏ గ్రామానికని వెళ్ళాలి? అబ్రహాము గారు ఇచ్చినటువంటి క్లూ ఏంటంటే నా బంధువులు అని అన్నాడు. ఇక ఆయన గారి బంధువులు అని అంటే నిన్ననే చెప్పుకున్నాం మనం, కహాతు విషయంలో అవకాశం లేదు. ఇక ఉన్నది నాహోరే. నాహోరు సంతానం. నాహోరు సంతానం అంటే నిన్న చదువుకున్నాం కదా, 8 మంది కుమారులు. 8 మంది కుమారులు. ఈ 8 మంది కుమారులలో వారికి పిల్లలు, పిల్లల పిల్లలు, ఇలా విస్తృతంగా పెరిగిపోవటానికి అవకాశం ఉంటుంది. పైగా వారు ఎక్కడెక్కడ ఉంటారో తెలియదు. వెనువెంటనే సమాచారాన్ని చేరవేసుకోవటానికి ఫోన్లు లేవు కదా. ప్రత్యుత్తరాలు పంపుకోవటానికి బహుశా మనకు పోస్ట్ కార్డు, ఇన్లాండ్ లెటర్ అనేటువంటి అవకాశాలు కూడా లేవు. ఏదైనా ఉంటే గింటే అక్కడి నుండి ఇక్కడికి, ఇక్కడి నుండి అక్కడికి వర్తకులు వస్తేను, పనిగట్టుకుని ఇలా వెళ్ళి కలుసుకుంటేను, ఎవరైనా ఇలాంటి బంధుత్వము కలిగి ఉంటేనో సమాచారము చేరవేసుకునేటువంటి అవకాశం ఉండిందే తప్ప మరో విధానములో అవకాశము ఉండదు. ఇప్పుడు అందున అబ్రహాము గారు స్వయంగా వెళ్ళాల.
దాసుడు వెళ్ళాడు. ఇప్పుడు నాహోరెవరో, ఆయన 8 మంది కుమారులెవరో, ఆ కుమారుల సంతానం ఎవరో, అందులో ఎవరెవరికి కుమార్తెలు ఉన్నారో లేరో, ఆ కుమార్తెలలో ఏ కుమార్తెను దేవుడు చూపిస్తాడో తెలియదు, లేదా ఏ కుమార్తె నా యజమానుడైనటువంటి అబ్రహాము గారి కుమారుడైన ఇస్సాకుకు సరి అయినటువంటి భార్య అవుతుందో, ఆమెను బట్టి ఇస్సాకు సంతోషించాలి, నా యజమానుడైనటువంటి అబ్రహాము సంతోషించాలి. ఇంత టార్గెట్ విషయం అన్నమాట ఇది. అంటే పక్కా అన్నీ కుదరాలి. ఆ అమ్మాయిని వెతకటం ఎలా? చాలామంది వస్తున్నారు. ఇప్పుడు పట్టణాలు చాలా ఉంటాయి. అందులో అబ్రహాము తమ్ముడు వాసం చేసేటువంటి పట్టణము ఏంటి అనేటువంటి తెలుసుకోవాలి. మొదటిది, మొత్తానికి నాహోరు పట్టణం పట్టుకున్నాడు. అబ్రహాము తమ్ముడు నాహోరు అనేటువంటి విషయం తెలుసు. ఆ నాహోరు పట్టణాన్ని పట్టుకున్నాడు. సరే, నాహోరు పట్టణంలోకి వచ్చాడు. ఇప్పుడు నాహోరు పట్టణంలో ఎవరు అమ్మాయి, ఏ అమ్మాయి, ఇది తెలుసుకోవటం నా నుండి కాదు, దేవుడు మాత్రమే చూపించాలి అని అనుకొని దేవునికి ప్రార్థన చేశాడు. అయ్యా, ఇక్కడికి వచ్చేటువంటి అమ్మాయిలలో నేను ఏ అమ్మాయిని నాకు దాహమునకిమ్మని అడుగుతానో ఆ అమ్మాయి నీవు త్రాగుము, అడిషనల్గా నేను అడగని విషయం, నీవు త్రాగుము, నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు చేదిపోస్తాను అని అంటుందో ఆ అమ్మాయినే నా యజమానుని కుమారుడికి భార్యనుగా నువ్వు ఏర్పాటు చేశావని నేను ఎరుగుతున్నయ్యా అని అన్నాడు. దేవుడు ఆ మాట విన్నాడు. అందుకై దేవుడు సహాయం చేయాలని నిర్ణయించాడు. నిర్ణయించిన ఆ నిర్ణయం మేరకి జరుగుచున్నటువంటి కార్యం ఇది. ఇప్పుడు దేవుడు చేసే కార్యాలు అంటుంటాను చూడండి, దేవుడు చేసే వివాహాలు అని అంటుంటాను చూడండి. ఎస్, ప్రార్థనాపూర్వకంగా నా జీవితంలోనికి మంచి గుణము కలిగినటువంటి, భక్తి కలిగినటువంటి వ్యక్తి భాగస్వామిగా రావాలి అని కోరుకునేటువంటి సుబుద్ధి కలిగినటువంటి వారికి దేవుడు సహాయం చేస్తాడు అనేటువంటి దానికి ఇలాంటివి ఉదాహరణలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. రైట్. ఇప్పుడు సేవకుడు ప్రార్థించాడు. ఆ ప్రార్థనతో అక్కడికి వచ్చినటువంటి అమ్మాయిని అడిగాడు. 17వ వచనం మళ్ళీ చదువుతున్నాను. ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందుకు ఆమె, 18వ వచనం, అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదికి దించుకొని, అంటే భుజం మీద ఎత్తుకొని వస్తున్నది, చేతి మీదికి దించుకొని అతనికి దాహం ఇచ్చాను. దాహం ఇచ్చానంటే దాహమును తీరులాగున నీరు ఇచ్చాను దాని అర్థం. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేదిపోయుదునని చెప్పి, ఇప్పుడు ఈ ఆలోచన, ఈ మంచితనము, ఈ ప్రేరేపణ ఆమెకే వచ్చిందా, దేవుడు ఇచ్చాడా అని అంటే, సహజంగా రిబ్కా మంచిది, అంతవరకు మనము ఆమె విషయంలో అభిప్రాయపడవచ్చు. ఎందుకంటే దాహమునకు నీళ్ళిమ్మని అడగగానే, ఇప్పుడు నీకు నీళ్ళు పోస్తే మళ్ళీ బావి దిగాలి, మళ్ళీ తోడుకొని రావాలి, నా నుండి కాదు నేను ఇవ్వను అని వెళ్ళొచ్చు. అలా వెళ్తే ఎలియాజరు చేసేటువంటిది ఏమి లేదు. కానీ
ఆమె త్రాగుము అని చెప్పి కడవను దించి పోసింది. ఇంతవరకు ఆమె ప్రమేయం. ఇంతవరకు ఆమె ప్రమేయం. దాన్ని బట్టి ఆమె మంచిది, గుణవంతురాలు అనేటువంటి విషయం మనకు అర్థమవుతున్నది. ఇక ఇక్కడ అంతటితో సరిపెట్టకుండా నీ ఒంటెలకు కూడా నేను చేది అంటే తోడుకొని వచ్చి పోస్తాను అన్నది చూడండి. ఆ మాట ఈ ఎలియేజరు దేవుడికి చేసినటువంటి ప్రార్థన మేరకి దేవుడు ఇచ్చినటువంటి ప్రేరేపణతో ఆ మాట అనింది. ఇప్పుడు ఎలియేజరు ఆ మాట కోసమే కనిపెడుతున్నాడు. ఏ అమ్మాయి ఇప్పుడు ఈమె ఒకవేళ ఈమె అనలేదనుకోండి, సైలెంట్గా ఉంటాడు, ఏం తెలియనట్టుగా. మళ్ళీ ఒక అమ్మాయి వస్తుంది, మళ్ళీ దాహమైనట్టుగా అమ్మ దాహమునకు నీళ్ళు ఇమ్మని మళ్ళీ అడుగుతాడు. కనీసం ఆమెనా అంటదేమో, ఆ నువ్వు తాగుము నీ ఒంటెలకు కూడా పోస్తాను అని. ఆమె కాకపోతే మూడవ వ్యక్తి కాకపోతే 4, ఇలా ప్రయత్నం చేద్దాము అనేటువంటిది ఆయన ఉద్దేశం. బట్ ఇక్కడ జరిగింది ఏంటంటే ఫస్ట్ టార్గెట్ అంటే ఫస్ట్ ఏ అమ్మాయి అయితే తనకు కనిపించిందో ఆ అమ్మాయి నిజంగా దేవుడు చూపించిన అమ్మాయి, అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు కావలసినటువంటి అమ్మాయి. అంటే ఇక్కడ ఇతడు ఆ బావి యుద్ధకు వెళ్ళేటువంటి సమయానికి, ప్రార్థన చేసేటువంటి సమయానికి, ఆమె ఇంటి నుండి నీళ్ళ అవసరము ఉండి ఆ బావి యుద్ధకు రావటము అనేటువంటిది ఇది కోయిన్సైడ్గా, యాదృచ్ఛికంగా అని వ్యక్తులముగా మన వైపు అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడు అలా కుదురులాగున ఆ సమయానికి లేదా అతడు ఆ బావి యొద్దకు చేరేటువంటి సమయానికి ఈ అమ్మాయిని అక్కడికి నడిపించాడు. రైట్. అమ్మాయి నడిచేటువంటి సమయానికి ఈ దాసుని అక్కడికి నడిపించాడు. అంటే మెట్టుకి ఇద్దరిని అక్కడికి చేర్చాడు. లైక్ దట్ సమరయ స్త్రీ యేసు ప్రభుల వారు యాకోబు బావి యొద్ద కలుసుకున్నట్టుగా. ఓకే, అలా అంటే దేవుడి కార్యం ఇది, దేవుడు చేస్తున్న కార్యం ఇది, చేసిన కార్యం ఇది. ఆమె నీ ఒంటెలకు కూడా పోస్తాను అని అన్నది. వెంటనే ఆ దాసుడి యొక్క ముఖం వెలిగిపోయి ఉంటుందండి. అన్ని రోజులు చేసిన ప్రయాణ బడలిక ఏదైతే ఉంటుందో ఒక్కసారిగా మాయమైపోయి ఉంటుంది ఆయనకి. అంత ఉత్సాహం, అంత ఉల్లాసం. ఎందుకంటే అది నాకైతే ప్రధానమైనటువంటి కార్యం, అది అప్పుడు ముఖ్యమైనటువంటి కార్యం కదా. నీళ్ళు పోస్తాను అని చెప్పి ఆమె అన్నది. ఏమన్నది? 19వ వచనం చదువుకున్నాం మనం. ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేది పోయిదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి, గాడి అంటే ఆ ఒంటెలు త్రాగటానికి ఏర్పాటు చేయబడి ఉండేటువంటి ఒక తొట్టి లాంటిది, ఆ గాడిలో తన కడవను కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరుగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేది పోసెను. ఎన్ని ఒంటెలండి? 10 ఒంటెలు. ఒక ఒంటె ఇంచుమించు ఎన్ని నీళ్ళు తీసుకుంటుంది? 22 లీటర్లు సంథింగ్ ఏదో ఉంది, అదేనా? 22 27 అన్ని లీటర్ల నీళ్ళు తాగుతుంది. మరి 10 ఒంటెలు అని అంటే 10 20లు. అంటే ఇప్పుడు ఆమె ఒకసారి కడవ తెస్తే 10 లీటర్లు 15 లీటర్ల నీళ్ళు వస్తాయి అనుకుంటున్నాను నేను. లేదా ఆ రోజుల్లో పెద్ద సైజులో బాణాలు ఉన్నాయని అనుకున్నా, బావిలోకి దిగి తేవాలండి. అంటే ఇక్కడ ఈ 10 ఒంటెలు నీళ్లు త్రాగటానికి ఆమె చేదుకొని బావిలోనికి దిగి పట్టుకొని వచ్చిందంటే ఎంత శక్తి కావాలి, ఎంత ఓపిక కావాలి. మర్చిపోకూడదు, తన వెంట ఇంకా 10 మంది ఉన్నారు.
అవునా? ఇంతమందికి సరిపోయేంతగా ఆమె కడవతో నీళ్లు చేతికొచ్చి వీళ్ళకు ఇచ్చింది. ఆ మనుష్యుడు ఆమెను తేరి చూచి తన ప్రయాణమును యెహోవా సఫలము చేసెనో లేదో తెలుసుకొనవలెనని సైలెంట్‌గా ఉంటున్నాడట. ఈయన అనొచ్చు, అమ్మాయి నేను తోడుకొస్తానులే అని కడవ తీసుకోవచ్చు. నో, నో, నో. అలా అయితే మళ్ళీ ఇప్పుడు నేను ఎగ్జామిన్ చేసుకోవటం కష్టమవుతది. ఆమె తేవాలి. ఆ పేషెన్స్ ఆమెకుంటుందా? ఆ గుణం ఆమెకుంటుందా? ఇక్కడ తెలియాలి నాకు. గనుక ఆ నీళ్లకు ఏదో ఇగ ఆడ ఆ ఒంటెలను తీసుకొచ్చి వాటిని ఏ భాషలో పిలుస్తారో వాటిని తాగు తీగు తిను అని చెప్పేసి ఆ టైప్లో ఈ పనిలో ఏదో నిమగ్నమైపోయినట్టుగా యాక్షన్ చేస్తున్నాడేమో. కానీ మొత్తానికి నేను అమ్మాయి నువ్వు ఇక్కడ ఉండు, కడవ ఇస్తే నేనే తోడుకుని వస్తాను అని మాత్రం అనట్లా. ఎందుకంటే తాను ఎంచుకున్నటువంటి విధానంలో అమ్మాయి తెలియపరచబడాలి గనక ఆయన అబ్జర్వేషన్లో ఉన్నాడు. యెహోవా సఫలము చేసినో లేదో తెలుసుకునవలనని ఊరకుండెను. ఒంటెలు త్రాగుటైన తర్వాత ఆ మనుషుడు అరతులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములను తీసి, నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పుము. నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగాను. అంటే ఎప్పుడైతే ఈ ఒంటెలకు నీళ్లు ఆమె తీసుకొచ్చిందో కొంత ఆమె పట్ల ఒక అభిప్రాయము అతడికి కలుగుచున్నది. బహుశా ఈమెనే దేవుడు చూపిస్తున్నాడు అని అనిపించింది. అయితే పూర్తి కన్ఫర్మేషన్ కావాలి కదా. అందుకోసం అతడు ఏం చేశాడంటే తాను తీసుకొచ్చినటువంటి విలువైనటువంటి వస్తువులలో ఒక వస్తువు ఏంటి, ముక్కు కమ్మి, అంతేనా, అరతులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని ఆమెకు బహుమతిగా ఇచ్చాడు. ఎందుకంటే అంత శ్రమ తీసుకుని నీళ్లు పోసింది కదా. తర్వాత ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములను తీసి ఇచ్చాడు. 10 అరతులము కమ్మి 10 తులముల ఎత్తుగల 2 బంగారపు కడియములు, ఇట్ మీన్స్ గాజులు, కడియములను ఇచ్చారు. అంటే 15 తులముల బంగారము ఆమెకి ఇవ్వటం జరిగింది. ఇస్తూ ఇప్పుడు అడుగుతున్నాడు వివరం, క్యూరియాసిటీ, ఈమెనా అని చెప్పి. నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పుము. నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలం ఉన్నదా అని అడిగాను. అంటే ముందు ఏమడిగాడంటే, నువ్వు ఎవరి కుమార్తెమమ్మా? ఈ రాత్రి మీ ఇంటి దగ్గర మేము బస చేయవచ్చా అని అడిగితే, అందుకు ఆమె, నేను స్ట్రైట్గా నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడగు బెతుయేలు కుమార్తెను అనెను. నాహోరుకు, మిల్కా అంటే నాహోరు భార్య, అంటే నాహోరు కుమారుడైన బెతుయేలు కుమార్తెను అని చెప్పింది. మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నవనగా, ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెను.
అంటే దేవుడే ఇది ఇనిషియేట్ తీసుకున్నాడు ఈ కార్యాన్ని. దేవుడే పనిగట్టుకొని సఫలం చేస్తున్నాడు. అసలు ఏంటండి, మీ ఇంట బస చేయవచ్చునా అనంటే ఏ అమ్మాయి అయినా తటపటాయించాలి. మా డాడీని అడిగినాక చెప్తాను అని అనాలి. కానీ ఆమె ఏమంటున్నది? మా ఇంటి యొద్ద స్థలమున్నది, అలాగే గడ్డియు మేతయు ఉన్నవి అని నేరుగా, అంటే ఒక విధంగా గ్రాంటెడ్ చేస్తున్నట్టుగా మాట్లాడేసింది ఆమె. నువ్వు రావచ్చు అన్నట్టుగా కదా. గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నవని అన్నది. అంటే ఇప్పుడు ఇతడు మనస్సులో దేవుడికి ఇది వరకు ప్రార్థన చేసినప్పుడు ఆమె ఏమేమంటే, ఆమె నా యజమానుని కుమారునికి భార్య అగులాగున ఏర్పాటు చేయబడినటువంటి బిడ్డ అని నేను ఎరుగుతాను, గమనిస్తాను అని చెప్పేసి అతడు ప్రార్థన చేశాడు. అతడు ప్రార్థన చేసినట్టుగానే అన్ని లక్షణాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. అన్ని సూచనలు, లక్షణాలు అనడం కంటే అన్ని సూచనలు మనకి ఇక్కడ అతనికి ఇక్కడ కనిపించాయి. కనిపించగానే వెంటనే దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకున్నాడు. ఏమని చెల్లించాడంటే ఇక్కడ రెండు మాటలు ముఖ్యమైనటువంటివి ఉన్నాయి. దేవుడు స్తుతింపబడును గాక అని నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు అనంటే ఇది వరకు ఇలాంటివి ఎన్నో జరిగాయి. ఏంటి? అబ్రహాము పట్ల దేవుడు కృప చూపించటం, సత్యము, అంటే ఎక్కడ కూడా అబ్రహాము మోసపోకుండులాగున, నష్టపోకుండులాగున, ఆయనకు మేలే జరుగులాగున, యథార్థమే జరుగులాగున దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. ఎందుకంటే ఒక దాసుడుగా అబ్రహాముతో అనేక సంవత్సరాలు ఆయన కలిసి నడుస్తున్నాడు, గమనిస్తున్నాడు. అబ్రహామును ఏ విధంగా ఆశీర్వదిస్తున్నాడు, ఆయనకి ఏ విధంగా పశు సంపదను ఇస్తున్నాడు, పనివారిని ఇస్తున్నాడు. ఏ దేశము వెళ్ళినా కూడా వాళ్ళందరూ అతనికి ఏ విధంగా సహకరిస్తున్నారు, వెండి బంగారముల కానుకలు ఎలా వచ్చాయి, అతను ఎలా ధనవంతుడయ్యాడు. ఇక్కడ యెహోవా యొక్క కృప ఏ విధంగా ఉన్నది అని అతడు గమనించాడు, అనుభవం ఉన్నది. ఇదివరకు దేవుడు ఏ రకంగానైతే తన కృపను చూపిస్తూ వచ్చాడో ఇప్పుడు కూడా అలాగే చూపిస్తున్నాడు. దేవుడు అబ్రహామును విడిచిపెట్టలేదు, అబ్రహామునకు సహాయం చేస్తూనే ఉన్నాడు. ఇదిగో దానికి ఇదే ఆనవాలు. అంటే అబ్రహామునకి అప్పుడే అది వరకే దేవుడు స్నేహితుడిగా మారిపోయాడు. అప్పటికే దేవుడు అబ్రహామునకు స్నేహితుడిగా మారటము మాత్రమే కాకుండా అతడికి ఏ వాగ్దానమైతే చేసి ఉంటున్నాడో ఆ వాగ్దానమును నెరవేర్చేటువంటి ప్రక్రియలో దేవుడు ఉన్నాడు. రైట్. అతడు యజమానుడు ఆ విషయం తెలుసుకొని, నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెను అనెను. అంతటా ఆ చిన్నది పరిగెత్తుకొని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపెను. తన తల్లి ఇంటి వారికి తెలిపెను అంటే బెతుయేలుకి, తన తల్లికి, అంటే ఇక్కడ తన సహోదరుడు ఉన్నాడు, అతని పేరు లాబాను. చూడండి, ఈ మాటలు తన ఈ తల్లి ఇంటి వారికి తెలిపెను. రిబ్కాకు లాబానను ఒక సహోదరుడు ఉండెను. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపట ఉన్న మనుషుని యొద్దకు పరిగెత్తుకొని పోయెను. అంటే ఈ రిబ్కా ఎప్పుడైతే, అంటే ఇంకా ఇంకా
ఈ ఎలియేజరు రిబ్కాతో ఎప్పుడైతే ఈ మాట అన్నాడో, మీ ఇంటికి రావచ్చా అనేటువంటి మాట ఎప్పుడైతే అడిగాడో, ఆమె వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి ఇక ఒక అతను ఇలా అడిగాడు అని చెప్పి తన కుటుంబానికి చెప్పింది. అప్పుడు తన సహోదరుడైనట్టు లాబాను పరిగెత్తుకుని వచ్చాడట. ఎవరో ఎంతోమంది బాటసార్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, మనకెందుకులే అనేటువంటి నిర్లక్ష్య వైఖరిలో లేడు ఆయన. సరే అని అన్నా కూడా అతడు ఏదో మామూలుగా నడిచి రావట్లేదు, పరిగెత్తుకుని వస్తున్నాడు. అంటే ఒక ఆతృత. ఎవరు అనేటువంటిది తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన ఒకటైతే, ఇక్కడ మన ఇంటికి ఆతిథ్యమునకు వస్తాను అని అడిగాడు అనంటే అతడు మనకు కావలసినటువంటి వాడు. అతనికి ఆతిథ్యము ఇవ్వటము అనేటువంటిది మనకు సంతోషకరమైనటువంటి విషయము. ఒక అతిథిని ఇంటికి చేర్చుకునేటువంటి విషయంలో ఎంత తొందరలో వీరు ఉంటారు అనేటువంటి విషయానికి ఇది ఒక ఉదాహరణ. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తున్నారంటే, మనకు కావలసినటువంటి వారు, మనకు ఇష్టమైనటువంటి వారు ఎవరైనా వస్తున్నారు అనంటే, పూర్వపు రోజుల్లో వారి కోసం కనిపెట్టుకొని ఉండేటువంటి వారు. వీధిలోనికి వచ్చి ఈ చివర ఆ చివర వస్తున్నారా అని ఎదురు చూసేటువంటి వారు. అవునా? ఒకవేళ మనకు తెలియకుండానే వాళ్ళు వస్తుంటే కనిపించగానే సంభ్రమాశ్చర్యములతో, పెదనాన్న ఇప్పుడే వస్తున్నావా, అన్నయ్య ఇప్పుడే వస్తున్నావా, అమ్మ ఇప్పుడే వస్తున్నావా, ఆ ఎదుర్కోలు అనేటువంటిది చాలా భావోద్వేగంగా ఉండేటువంటిది. మేబీ ఇప్పుడు అలాంటివి లేవులేండి, ఆ ఫీల్స్ లేవు. దాన్ని సెల్ ఫోన్ పటాపంచలు చేసేసింది. ఎందుకంటే ఇక రోజు ఏదో ఒక సందర్భంలో మాట్లాడుతూ ఉంటాం. ఓకే, వాళ్ళు వస్తున్నారు తెలుసులే, వాళ్ళు వస్తున్నారనే విషయం తెలుసు. నేను చెప్పాను ఎట్లా రావాలో చెప్పేశాను. వాళ్ళు వస్తారు ఇంటికి, వాళ్ళే దిగుతారు, వాళ్ళే వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత చూద్దాంలే. ఇప్పుడు ఇది సింప్లిఫై అయిపోయింది. ఆ భావోద్వేగాలు ఇక్కడ భావోద్వేగాలని చంపేస్తున్నది. ఇంకొక విషయము మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, కలవక కలిశారనుకోండి, అది ఎలా ఉంటుంది? వర్ణనాతీతంగా ఉంటుంది. రోజు కలిసామనుకోండి, మామూలుగా ఉంటుంది. రోజు ఫోన్లు మాట్లాడుకున్నాం అనుకోండి, అయ్యే కొత్త విషయం ఉంది, అదే పాత పాట. అంతేనా? కొత్త విషయం ఏమున్నది, అదే పాత పాట. సంవత్సరమునకు ఒక్కసారి మాట్లాడుకున్నాం అనుకోండి, బాబోయ్ ఎన్నో ముచ్చట్లు మూటగట్టుకొని ఉంటాం. అవునా? అవి మాట్లాడుకునేటప్పుడు నిజంగా మానసికంగా మనం భావోద్వేగం అని మాట్లాడుతూ ఉంటాం, కానీ ఆ భావోద్వేగంలో ఎన్నో రకాలైనటువంటి మన ఆరోగ్యానికి మేలు చేసేటువంటి హార్మోన్లు రిలీజ్ అవుతాయి. భావోద్వేగం అనేటువంటిది నువ్వు ఏడ్చినా, ఆనందించి నవ్వినా శరీరంలో కొన్ని రకాలైనటువంటి హార్మోన్లు రిలీజ్ అవుతూ ఉంటాయి. అవి మనకు మేలు చేసేటువంటివిగా ఉంటాయి. ఇలాంటివి జరగకుండా, ఈ భావోద్వేగం అనేటువంటి జరగకుండా చంపేస్తున్నాం మనం. అది ఆరోగ్యపరంగా కొంత దెబ్బతీసేటువంటి పరిస్థితి ఏర్పడుచున్నది. అంటే నేను సెల్ ఫోన్ మాట్లాడటం తప్పు అని అనట్లేదు, కానీ దాన్ని మనము ఒక పద్ధతి ప్రకారం, ఒక లెక్క ప్రకారం వాడితే
మన ఆరోగ్యానికి మంచిది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఓకేనా? సరే, ఇప్పుడు లాబాను పరిగెత్తుకొని వచ్చాడు. ఎవరని వచ్చాడండి ఆయన? ఇప్పుడు ఈ దాసుడు గురించి అతనికి ఇన్ఫర్మేషన్ లేదు కదా. మా పెదనాన్న వాళ్ళ ఇంట్లో పనిచేసే ఆయన మా ఇంటి కోసమే వచ్చాడు అని చెప్పి అంత ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా అతనికి లేదు కదా. కానీ మా ఇంటికి వస్తాను అని అన్నాడు అని అంటే మాకు కావలసినటువంటి వాడై ఉండి ఉంటాడు. లేదు, ఎవరో అయి ఉండొచ్చు, కానీ మా ఇంట్లో ఉంటానంటున్నాడు అని అంటే మాకు ఒక ఆతిథ్యము ఇచ్చుకోగలిగే అవకాశం మాకు దొరికింది. ఎంత మంచి ఆలోచన చూడండి. మెసొపొతేమియా నాగరికతలో ఇదిగో ఇలాంటి మెచ్యూరిటీ ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు ఆ రోజుల్లో. ఓకేనా? రైట్. పరిగెత్తుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత రిబ్కాకు లాబానును ఒక సహోదరుడు ఉండెను. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపట ఉన్న ఆ మనుషుని యొద్దకు పరిగెత్తుకొని పోయాను. అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరుడి చేతులనున్న ఆ కడియములను చూచి, ఆ మనుషుడు ఈలాగు నాతో మాట్లాడెనని తన సహోదరి అయిన రిబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుషుని యొద్దకు వచ్చెను. అతడు ఆ బావి యొద్ద ఒంటెల దగ్గర నిలిచి ఉండగా, అంటే కనిపెట్టుకుని ఉంటున్నాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి చెప్పడానికి వెళ్ళింది కదా, ఇప్పుడు ఏ సమాచారంతో వస్తుందో అని ఎదురు చూస్తూ ఉన్నాడు. లాబాను యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లాబాను వచ్చి ఇతడితో అంటున్నాడు. ఏమనంటున్నాడంటే, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా, ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించి తిని అనెను. ఏమన్నాడు? దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వాడా, ఇంటికి రమ్ము, నీకు నీ ఒంటెలకు కావలసినటువంటి ఆహారమును, గడ్డి, మేత ఇవన్నీ కూడా నేను సిద్ధపరిచేదను అని చెప్పి అన్నాడు. ఇక్కడ ఒక మాట ఏంటంటే, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా అనేటువంటి ఒక పదాన్ని వాడాడు. అంటే తెరహు కుటుంబములో నుండి దేవుడు పిలిచింది అబ్రహాముని. ఇప్పుడు నాహోరుకి వారి కుటుంబస్తులకి తెలుసు ఏమని, అబ్రహాము యెహోవా భక్తుడు అని, లేదా అబ్రహాము యొక్క దేవుడు యెహోవా అని. ఇప్పుడు యెహోవా చేత ఆశీర్వదించబడినటువంటి వాడా అని చెప్పి పిలుస్తున్నాడు అనంటే, లాబానికి ఇతడు ఎవరో కొంత క్లూ అందింది. ఏమని? ఇతడు అబ్రహాము యొద్ద నుండి వచ్చినటువంటి వాడని. ఎలా తెలిసి ఉంటుంది? ఇతడే రిబ్కాకు చెప్పాడు. నేను ఎక్కడి నుండి వచ్చానంటే అనేటువంటి వార్త చెప్పాడు. ఆ వార్తను బట్టి లాబాను మా పెదనాన్న వాళ్ళ ఇంటిలో నుండి, మా పెదనాన్న కూడా కాదు ఇక్కడ, బెతూయేలు యొక్క తండ్రి నాహోరు కదా, అంటే పెద్ద తాత అవుతాడు. అవునా? పెద్ద తాత వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఒక మనిషి వచ్చాడు. ఎన్నాళ్ళ కలుసుకుని ఉంటుంటారండి వీళ్ళు? ఇప్పుడు అప్పటి వరకు మనకు కమ్యూనికేషన్ ఎక్కడ జరిగినట్టుగా మనకు కనిపించదు. అఫ్కోర్స్ మనకు ఇన్ఫర్మేషన్ లేదు. సరే, ఏది ఏమైనా అది తప్పు గడిచిన సంవత్సరాలు గడిచాయా తెలియదు. కానీ ఇద్దరు ఇప్పుడు క్యూరియాసిటీతో ఉన్నారు. వచ్చి మా ఇంటిలో స్థలం ఉంది, మీరు రండి అని చెప్పి అతన్ని పిలుస్తున్నాడు.
ఉమ్. ఆ మనుష్యుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాలు కడుకొంటకు అతనితో కూడా ఉన్న వారికి నీళ్లు ఇచ్చి అతనికి భోజనం పెట్టించెను. కానీ అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయను అనగా లాబాను చెప్పుమనెను. ఏమండి, గతికితే అతకదు అనేటువంటి ముచ్చట అప్పటి కూడా ఆయనకు ఉన్నట్టున్నది. ఏమంటున్నాడు, మీరు భోంచేయండి అని అడిగితే ఆయన అంటున్నాడు, నేను వచ్చిన పని చెప్పక మునుపు నేను భోజనం చేయను. అంటే నేను వచ్చిన పని చెప్తే మీరు అది కుదిరితే నేను భోజనం చేస్తాను, కుదరకపోతే మరి ఏం చెప్పేవాడో తెలియదు మనకి ఇక్కడ. ఓకేనా? అంతటా అతడిట్లనెను, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాసదాసి జనమును ఒంటెలను గాడిదలను దయచేసెను. నా యజమానుని భార్య అయిన శారా వృద్ధాప్యములో నా యజమానునికి కుమారుని కనెను. నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికి ఇచ్చియున్నాడు. అంటే ఇస్సాకుకు ఇచ్చి ఉన్నాడు. దేవుడు అబ్రహామునకు ఇస్తే అబ్రహామునకు వాగ్దాన పుత్రుడిగా ఇస్సాకు ఉంటే ఆ ఇస్సాకుకు అబ్రహామునకు కలిగినది యావత్తు ఇచ్చాడు. మరియు నా యజమానుడు నాతో, నేను ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కనానీయుల పిల్లలలో ఒక పిల్లను నా కుమారునికి పెళ్లి చేయవద్దు. అయితే నా తండ్రి ఇంటికి నా వంశస్థుల యొద్దకును వెళ్ళి నా కుమారునికి పెళ్లి చేయుటకు ఒక పిల్లను తీసుకుని రావాలనని నా చేత ప్రమాణము చేయించెను. ఏమండి, ఒక పెళ్లి సంబంధము కుదుర్చుకునేటువంటి విషయంలో నేరుగా తల్లిదండ్రులు లేదంటే తోబుట్టువులు ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళు ఇనిషియేట్ తీసుకుంటారు, వాళ్ళు వెళుతారు. కానీ ఇక్కడ పనివారిని పంపించటం అనేటువంటి జరిగింది, దాసులను పంపించటం అనేటువంటి జరిగింది. ఇది కంప్లీట్గా ప్రస్తుతం ఉన్నటువంటి ఆలోచనలకి వైరుధ్యముగా ఉండేటువంటి విషయం. అంటే దాసుల పట్ల ఆ రోజు ఎంత నమ్మకము ఉండేది, దాసులు కూడా ఎంత నమ్మకముగా యజమానుల యొక్క చిత్తమును నెరవేర్చేటువంటి వారు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ప్రమాణము చేయించెను. అప్పుడు నేను నా యజమానునితో, ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు, ఎవరి సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు. నేను వెళితే ఆమె రాదేమో అయ్యా అని చెప్పేసి నేనంటే, నీతో నా దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీకు ఒక దూతను పంపించి అక్కడికి నడిపిస్తాడు అని చెప్పి నా యజమానుడు నాకు చెప్పాడు. ఆ మేరకి ఈరోజు నేను మీ ఇంటికి రావటము జరిగింది అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్పాడు. నీవు నా వంశస్థుల యొద్దకు వెళితివా? ఈ ప్రయాణం విషయంలో ఇక నీకు బాధ్యత ఉండదు. వారు ఆమెను ఇయ్యని ఎడల కూడా ఈ ప్రమాణం విషయంలో నీకు బాధ్యత ఉండదని చెప్పాను. అంటే నా యజమానుడు ఏం చెప్పాడంటే, నా బంధువుల యొద్దకి నువ్వు వెళ్ళినా వారు ఆ అమ్మాయిని నువ్వు అడిగితే వారు ఇయ్యకపోయినా నీవు నాతో చేసినట్టు ప్రమాణము చెల్లదంటే నువ్వు ఒట్టు పెట్టుకుంటావు కదా, ఆ ఒట్టు విషయంలో నువ్వు నిర్దోషివై ఉంటావు. నేను నేడు ఆ బావి యొద్దకు వచ్చి అబ్రహామును, నా యజమానుని దేవుడవైన యెహోవా నా ప్రయాణమును నీవు సఫలము చేసిన ఎడల నేను ఈ నీళ్ళ బావి యొద్ద నిలిచియుండగా నీళ్లు చేదుకొనుటకు వచ్చిన చిన్నదానితో నీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను త్రాగనిమ్మని
చెప్పున్నప్పుడు, నీవు త్రాగుము, నీ ఒంటెలకును చేది పోయిదునని ఎవతి చెప్పునో ఆమెయే నా యజమానుని కుమారునికి యెహోవా నియమించిన పిల్లయై యుండునుగాక అని దేవునికి మనవి చేసుకుంటుని. నేను నా హృదయంలో ఇట్లు అనుకొనుట చాలించక ముందే రిబ్కా భుజం మీద తన కడవను పెట్టుకొని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చెను. అప్పుడు నాకు దాహమిమ్మని నేను ఆమెను అడగగా ఆమె, త్వరగా తన కడవను దించి త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదను అని చెప్పాను. గనుక నేను త్రాగితిని, ఆమె ఒంటెలకును నీళ్లు పెట్టెను. అప్పుడు నేను, నీవు ఎవరి కుమార్తెవని అడిగినందుకు ఆమె, మిల్కా నాహోర్నకు కనిన కుమారుడకు బెతూయేలు కుమార్తెనని చెప్పినప్పుడు, నేను ఆమె ముక్కుకు కమ్మియును ఆమె చేతులకు కడియములను పెట్టి నా తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రం చేసి తిని, ఎలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకున్నట్లు సరైన మార్గమందు నన్ను నడిపించెను. ఇది జరిగిందంతా చెప్పేశాడండి. ఇప్పుడు ఇదివరకు మనం చదువుకున్నది, ఆయన ప్రార్థన చేసినట్టుగా ఏదైతే కార్యమైందో జరిగిందో దానంతటినీ ఇప్పుడు లాభానికి చెప్పేశాడు. కాబట్టి నా యజమానుని ఎడల మీరు దయను నమ్మకమును కనపరిచిన ఎడల అది అయినను నాకు తెలియచెప్పుడి, లేని ఎడల అది అయినను తెలియచెప్పుడి, అప్పుడు నేను ఎటు పోవలనో అటు పోయేదను అనగా. అంటే ఇప్పుడు ఈ దాసుడు ఏం చెప్పదలుచుకున్నాడు అంటే, నేను ఊరికనే రాలేదు, యాదృచ్ఛికంగా రాలేదు, ఇది అనాలోచితంగా జరిగినటువంటి కార్యము కాదు. నా యజమానుడు ఈ విధంగా ప్రమాణము చేయించుకొని నన్ను పంపించాడు. అతడు వచ్చేటప్పుడు చెప్పాడు, నా దేవుడు నీకు తోడుగా ఉంటాడు, అక్కడికి నడిపిస్తాడు అని చెప్పాడు. నేను కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేశాను, నా ప్రయాణాన్ని సఫలము చేయము, నా యజమానుని కుమారునికి కావలసినటువంటి అమ్మాయిని చూపించుము దేవా అని చెప్పి నేను దేవునికి ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన చేసినట్లుగానే ప్రార్థన అయిపోక మునిపే ఇదిగో నీ చెల్లి అయినటువంటి రిబ్కా అక్కడికి వచ్చింది. నాకు ఒంటెలకు నీళ్లు పోసింది. ఆ మేరకు ఇలా నేను నీ ఇంటికి వచ్చాను. ఇది నా ఆలోచనతో వచ్చింది కాదు. అబ్రహాము గారు ఇక్కడి అమ్మాయిని కోరుకున్నాడు, దేవుడు నన్ను నడిపించాడు. ఇది దేవుని చిత్తములో ఉన్నటువంటి కార్యం, అబ్రహాము కోరుకుంటున్నటువంటి కార్యం. జరిగింది ఇది. ఇప్పుడు నేను ఇంటికి వచ్చాను. ఇప్పుడు మీరు మీ అమ్మాయిని నా వెంట పంపిస్తారా, పంపించరా? ఆ మాట చెబితే, అవునో కాదో చెబితే, ఇప్పుడు నేను ఏం చేయాలో, ఎటు వెళ్ళాలో నా నిర్ణయం నేను తీసుకుంటాను అని దాసుడు అన్నాడు. ఇప్పుడు మరి లాబాను కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఎలా స్పందించారు, రిబ్కా కూడా ఎలా స్పందించింది, ఏంటి అనేటువంటి విషయాన్ని రేపటి దినమున తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేస్తాం.